నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. 400 అడుగుల భారీ జాతీయ జెండాతో భీమవరం తిరుమల విద్యార్థుల ర్యాలీ, జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ కలెక్టర్ నారాయణ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల జీవనోపాధి కోల్పోతాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ భీమవరం కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన, కలెక్టర్కు వినతి పత్రం అందజేత. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో 1204 ఉద్యోగాలు 90%కు పైగా సాధించిన సందర్భంగా త్యాగరాజ్ భవనంలో ఆదిత్య అచీవర్స్ డే నిర్వహించారు. ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగావకాశాలు పొందడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉన్నత విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఒక్క భీమవరంలోని డిగ్రీ కళాశాలల నుండి 1204 మంది విద్యార్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం అద్వితీయమని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం అత్యధికంగా 15,120 మందికి పైగా ఉద్యోగాలు సాధించారని, ఒక్క భీమవరం నుంచి మాత్రమే 1204 ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వెస్ట్ గోదావరి డైరెక్టర్ వి రాఘవరెడ్డి, ఎం శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఏ అనురాధ, వి కమలాకర్ రావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చి వారందరినీ కూడా అభినందించాలనే ఒక ఆకాంక్షకరమైన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తున్నాయి, విద్య యొక్క అవకాశాలు పెంచుతూ ఉన్నాయి. ఇలా భారతదేశ విద్యా రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది అనే విషయాన్ని మనం కూడా గమనించాలి. ఒక విద్యా సంస్థలు నడపడం ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ రోజుల్లో 40 విద్యా సంస్థలు నడుపుతున్నారంటే తప్పనిసరిగా వారు జరుగుతున్నటువంటి తపన కానీ ఆలోచన కానీ చాలా దృఢంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలియజేయాలి. ఈ రకమైన ప్రతి ఎత్తున 63 కంపెనీలు ప్లేస్మెంట్స్ వచ్చాయంటే అది కేవలం ఆదిత్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమైంది అనే విషయాన్ని సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరుకుంటాం, చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, పేరెంట్స్ ఆలోచన, విద్యార్థుల ఆలోచన, జీవితంలో బాగా స్థిరపడాలనే ఆలోచన అనుకున్నప్పుడు లేదు. ఇవాళ మీ అందరికీ కూడా ఆ రకంగా మీరు ఉద్యోగాల్లో షెడ్యూల్ అయ్యారంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకం రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టంగా అంటే ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరైతే
ఉద్యోగ విద్యార్థులు ఉంటారో, ఎవరైతే విధంగా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వ్యక్తులు ఉంటారో, వారు సమాజం పట్ల రాబోయే రోజుల్లో మన బాధ్యత ఏదైనా విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నిర్మాణించారు. గురువు విద్యార్థులు నేర్పించారు, ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి కాబట్టి మన జీవితం మనకు శక్తి అయిపోయింది. నేను నా భార్య, నా పిల్లలు, నా తల్లి తండ్రి అనేటువంటి ఆలోచన మన మనసు నుంచి బయటికి రావాలనే విషయాన్ని ఇవిగా సమాజానికి 90% మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కంటే 70% మార్కులు వచ్చి సమాజం పట్ల అవగాహన, ఆలోచన, దేశం కోసం అవసరమైనటువంటి సందర్భంలో ఎంతో కొంత త్యాగం చేసేటువంటి విద్యార్థుల అవసరం ఇలాంటి దేశానికి, రాష్ట్రానికి ఉంది. చాలా సందర్భాలు విద్యార్థి ఉపాధి కానీ ఉద్యోగం కానీ అలంకరణ ప్రయోజనకూడదు, బాధ్యత కావాలనేటువంటి విషయాన్ని ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు కూడా సమీక్ష. 63 కంపెనీల్లో 1204 మందికి ప్లేస్మెంట్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చిన తెలియజేస్తూ అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. దేని వల్ల కూడా అభివృద్ధి సాధ్యం కాదు, ఒక విద్య వల్లే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నట్లయితే అభివృద్ధి రావచ్చు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. చదువుకోవాలన్న మన భవిష్యత్తే కాకుండా మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి మీరు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించుకునేట్టుగా ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యా కార్యక్రమంలో చైర్మన్ చక్రవర్తి గారికి తెలియజేసేది ఏంటంటే, కొంతమంది పేద పిల్లలకు కూడా రిక్రూట్మెంట్ లో అవకాశం కల్పించింది. 20% పిల్లలకు బాగా చదువుకునే పిల్లలకి, పేద విద్యార్థులకు రిక్రూట్మెంట్ కల్పించేట్లయితే వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఎన్ని వేల మందికి ఉపాధి అందిస్తూ పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి తల్లిదండ్రులు ఒకే పిల్లలు బాగుండాలి. ప్రతి తల్లిదండ్రులు కదా ఒకే పిల్లలు బాగుండాలి, మరి మంచి స్థితిలో ఉండాలి. తల్లిదండ్రులు కంటే ఇంకా 10 రెట్లు పైన పిల్లలు ఉండాలి అనేసి కోరుకుంటారు. ఆ కోరికకి సాకారం చేస్తూ ఆదిత్య కాలేజెస్ లో వారిని కెరీర్ పరంగా ఒక సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదిత్య కాలేజెస్ చేసిన కృషి అభివృద్ధిలో ఈరోజు 400 మంది స్టూడెంట్స్ కి 1200 జాబ్స్ వచ్చినాయి. అంటే ప్రతి స్టూడెంట్ కి 204 ఆఫర్స్ వచ్చినాయి. వారందరికీ అది ఇవ్వడానికి రావడానికి కృషి చేసిన కాలేజ్ అభినందనలు తెలియజేస్తూ అది అచీవ్ చేసిన స్టూడెంట్స్ కి మై బెస్ట్ విషెస్. మీరు జీవనంలో మరింత చాలా మంది స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్, అటువంటి విద్యార్థులు ఎంతో కష్టపడి డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళు నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా చేయడమే మా లక్ష్యం, మా ఆబ్జెక్ట్, మా డిజైన్. సో ఈరోజు మీరందరూ చూస్తున్నారు
భీమవరం పట్టణానికి ఒక కొత్త చరిత్ర రాశారు. 12,000 మంది విద్యార్థులకు 200 ఉద్యోగాలకి ఈ సంవత్సరం ఈ కాలేజీకి రావాలనేది మరి ఎప్పుడు జరగలేదు. డెఫినెట్ గా 200 ఉద్యోగాలు రావాలనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఆదిత్య లక్ష్యం ఏంటంటే ఆదిత్యలో డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థి ఒక చేతితో డిగ్రీ కట్ట మరో చేతితో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకుని వెళ్ళాలి అనేది మా కోరిక. దానికోసమే ఆనాడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ రావాలని ఆయన కోరాడు. ఆ కోరిక ఈవేళ మేము ఆదిత్య డిగ్రీ కళాశాలలో కానీ ఆదిత్య యూనివర్సిటీలో కానీ ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల కానీ నెరవేరుస్తున్నాము. ఈ సంవత్సరంలో ఒక ఆదిత్య డిగ్రీ కళాశాల నుండి 15,000 ఉద్యోగాలు రావడం 15,000 ప్లేస్మెంట్స్. 3 years గా మనకి 10,000 పైగా ప్లేస్మెంట్స్ వస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం 15,000 పైగా ప్లేస్మెంట్స్ అవైలబుల్ చేసుకోవడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో 1100 డిగ్రీ కాలేజెస్ ఉండగా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ కి NAT A++ 3.66 స్కోర్ రావడం అనేది ఓన్లీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కి అవైలబుల్ చేసుకోవడం జరిగిందండి. అండ్ ఎట్ ద సేమ్ టైం today is the day of achievers. And it is just not just a celebration of placement offers, but it's actually the celebration of all the dreams comes into reality. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చప్పట్లు కొట్టే స్థాయి నుంచి చప్పట్లు కొట్టించుకునే స్థాయికి వచ్చినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద అచీవర్స్ హూ హావ్ కమ్ హియర్. ప్రతిసారి కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ ఏం చెప్తారంటే ఫలానా నాగేశ్వరరావు గారి అమ్మాయి అనుష, ఫలానా వాళ్ళ అమ్మాయి లేదా అబ్బాయి సాయం అని చెప్తారు. కానీ ఈ రోజు ఈ అచీవర్స్ డే రోజు మాత్రం ఫలానా నాగేశ్వరి వాళ్ళ మదర్ లేదనుకుంటే సాయిరామ్ వాళ్ళ ఫాదర్ అనే స్థితికి మీరందరూ కూడా మీ పేరెంట్స్ తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా వారి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో చికిత్స పొందలేని అనారోగ్యంతో ఉన్నవారు మెరుగైన వైద్య సహాయం పొంది వారు చెల్లించిన ఆసుపత్రి బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని భీమవరం పట్టణంలోని నలుగురికి 3,42,736 రూపాయలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎరకరాజు గోపాలకృష్ణంరాజు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల బాలరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, యలమంచలి శ్రీనివాస్, ఉపులూరి చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా మరి మనం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది సంక్షేమ అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా ఆర్థికంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్టు సహాయం అందించే దిశగా ఈ రోజున మన ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల పట్ల ఈ రోజున రైతుల పట్ల వాళ్ళ సంక్షేమ అభివృద్ధి ఒకే ఆలోచనతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మనం టౌన్ నుంచి భీమవరం పట్టణం నుంచి ఇద్దరికి, అలాగే వీరవస్త్రం మండలం నుంచి ఒకరికి, రాయల నుంచి ఒకరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డిసీజ్ అనారోగ్యంతో ఉండటం, ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాల కోసం వాళ్ళ మందుల కోసం ఈ రోజున ఒక మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ అమౌంట్ అందించడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇది దాదాపుగా ఏదో నెలల తరబడి ఏం పెట్టిన పరిస్థితి కాదు. దాదాపుగా 2-3 రోజుల క్రితమే వాళ్ళ నుంచి మనం అప్డేట్ తీసుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీస్ వారి ద్వారా ఇక్కడ ఆఫీస్ సెక్రటరీ ఎవరైతే శేఖర్ గారు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి
దాన్ని మూమెంట్ చేసి అక్కడికి ఆఫీసు పంపించడం, అది వెంటనే కూడా, ఎందుకంటే మనం ఎన్నో నెలల తరబడి చేస్తే వాళ్ళకి ఏది ఉపయోగపడదు. ఈ రోజున మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమం, అభివృద్ధి, పేదల కోసం ఏదైతే ఆర్థిక సాయం అందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలు ఈ యొక్క పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వారు ఆర్థికంగా ఇబ్బంది పడుకోకుండా మంచి వైద్యం చేయించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారి యొక్క ఓ లెటర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నలుగురికి 3,42,730 రూపాయలు, నలుగురికి 4 చెక్కులను పంపించడం జరిగింది. సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈ డబ్బు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గుర్తించినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ అనేది ఆయన ప్రవేశపెడతాం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం పాటు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు దీన్ని ఎంతో ప్రసిద్ధంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఏదైతే అప్లికేషన్ పట్టుకొస్తున్నారో అది వెంటనే కూడా స్టేట్ పార్టీకి పంపి అయ్యే స్పీడ్గా అయ్యే విధంగా ఆవిడ చేస్తున్న కృషికి ఆవిడ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా సరిగ్గా ఇచ్చి తాకలాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని పెడితే చాలా మందికి లక్షలాది రూపాయలు కూడా సహాయం చేసింది ప్రజలందరికీ తెలుసు. ఈయన వచ్చాక 5 సంవత్సరాలు కూడా ప్రజలను నిర్వహణం చేసి మరి పథకాలనే ముసుగులో అందరినీ ఇబ్బంది పెట్టిన విషయం తెలుసు. ఇవాళ సంవత్సర కాల పాటు సంక్షేమం కానీ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నుండి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలను అందరినీ కూడా ప్రజల మధ్య నుండి ప్రతి కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి ఒక వాలంటరీ మాదిరిగా పనిచేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీకు సమస్య ఏమంటే మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి దగ్గర మీ అప్లికేషన్ తీసుకురండి, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు తగినంత మేలు చేసే విధంగా పార్టీ కృషి చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తాం. మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం గ్రామం పిరుకుపాలెం గ్రామం నుంచి ఎల్ఓసి పెట్టుకోవడం జరిగింది. దాని నిమిత్తం 2,50,000 శాంక్షన్ అయింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం జరిగింది. ఏరవాసం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరికి ఇవ్వకుండా అనాథులకు ఇబ్బంది పెట్టేలాగా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయిన 3 లక్షల సిల్లర నలుగురికి శాంక్షన్ అయింది. భీమవరం మండలం నుంచి 1, వేలాసం మండలం నుంచి 1, భీమవరం నుంచి 2 సీఎం రిలీఫ్ ఫండ్ జరిగింది. ఈ మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మెరుస్తా ప్రజలకి మేలైన సౌకర్యాలు కల్పించుకుంటూ గ్రామాలని టౌన్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజలు అనారోగ్యంలో ధర్మాసుపత్రిలో కూడా బూసుపట్టి 5 సంవత్సరాలు బూసుపడితే అలాగే ధర్మాసుపత్రిలో కూడా నాణ్యమైన వైద్యం జరుగుతుందంటే ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ శక్తులు పంపిణీ చేస్తారు. ఇబ్బంది ఉన్న వాళ్ళకి మనం మనోదయంలో వాళ్ళని మన ఆలోచనతో సీఎం గారు మంచి ముందుకు వెళ్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరికి సహకరించిన నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వారికి కూడా శుభాకాంక్షలు. నాటి స్వాతంత్రోద్యమంలో యువకులే కీలక పాత్ర వహించారని, జాతి, కుల, మత భేదం లేకుండా
జాతీయ సమైక్యతా భావంతో యువత పాల్గొన్నారని డిప్యూటీ కలెక్టర్ బి నారాయణ రెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులతో 400 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశ ప్రగతికి పాటుపడాలని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వేడుకల కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలంతా 13, 14 తేదీల్లో దేశభక్తితో ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేయాలని, యువతలో చైతన్యం రావాలంటే వివేకానంద స్ఫూర్తి తీసుకుని రావాలని అన్నారు. తిరుమల విద్యా సంస్థల ఏవో రంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, డైరెక్టర్లు సాయిరాజు, శ్రీనివాస శర్మ, సతీష్ బాబుల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏటి పెద్దిరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో దినోత్సవ కమిటీ, తిరుమల స్కూల్స్ ఆధ్వర్యంలో ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే జాతీయ సమైక్యతా భావం, ఆనాడు మహాత్మా గాంధీ ఉద్యమంలో జాతీయ సమైక్యతా భావంతో ప్రతి ఒక్కరిలో కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తి విద్యార్థుల్లో రావాలని మన జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి తిరంగా జెండా అలా కార్యక్రమాన్ని చేయడానికి ఇవాళ పెద్ద జెండాతోటి తిరుమల స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యతా భావంతో కథం తొక్కుతున్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి మీద జెండా ఎగరవేయాలి, జాతీయ జెండాను ప్రతి వాళ్ళు ఎగరవేయాలి అనే నినాదంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి తిరుమల విద్యా సంస్థల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరి కలెక్టరేట్లో అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 10 నిమిషాలు చేస్తున్నారు. ఈ తిరంగా జెండాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి జెండా పాతి జెండా ఎగరవేయాలని ప్రత్యేకించి కోరుకుంటున్నాం. 9వ భారత స్వాతంత్ర దినోత్సవాలు పురస్కరించుకుని ముందుకు నుంచే కూడా ఒక వారం రోజుల నుంచి కూడా అవగాహన సదస్సులు అన్ని స్కూల్స్ కాలేజీల్లో విజ్ఞాన వేదిక అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇది హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. ఇది ఆగస్టు 15వ తేదీన ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా అందరూ కూడా మరి జెండా వందనం చేయాలి. అలాగే కాకుండా ఇప్పుడు విద్యార్థులతో ఎందుకు చేస్తున్నామంటే వీళ్ళందరూ కూడా ప్రతి వారి ఇంటి మీద కూడా ఆ రోజు జాతీయ జెండాని ప్రదర్శించాలి, రేపే పెట్టేయాలి అనేటువంటి అవగాహన సదస్సులు చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ అదేవిధంగా స్కూల్ విద్యార్థులు తిరుమల విద్యా సంస్థల యాజమాన్యం కూడా చాలా సహకరిస్తున్నారని తెలియదు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలోనే మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని కూడా భీమవరం తాలూకాలో విజయవంతమైంది. ఆ పిలుపుల్లో క్విట్ ఇండియా ఉద్యమం నుండి సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే ఉప్పు సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం ఏదైనా సరే భీమవరం తాలూకాలో ఆ రోజున గాంధీ పిలిపే ఒక మహా ఆయుధంగా ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ పై మరి ఎలుగెత్తి చాటినటువంటి పోరాట యోధులు భీమవరం తాలూకాలో ఉన్నారు. వారందరినీ యొక్క స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక తిరుమల సంస్థ అలాగే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ రోజున ఇక్కడ యొక్క హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఎంతో మంది విద్యార్థులు ఆనాటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి యోధుల గురించి తెలుసుకుని వారిలాగే రేపు రాబోయే రోజుల్లో తరాలకి మా యొక్క మాట పాట అన్నీ కూడా వారి బాటలోనే అనేటువంటి ఒక ఆలోచనని మరి ఈనాడు తిరుమల విద్యా సంస్థ విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంలో చెప్పడం చాలా హర్షణీయంగా భావిస్తూ భారత్ మాతాకి తిరంగా యాత్ర పిల్లల్లో స్ఫూర్తి నింపి స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళ అనువున నింపుకుని
ముందుకెళ్ళేలా చేసినందుకు, ఇందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు విద్యాసంస్థ చైర్మన్ అయిన నున్నా తిరుమలరావు గారు, మా డైరెక్టర్ సాయిరాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, సతీష్ బాబు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్స్ లో స్వాతంత్ర దినోత్సవాన్ని అణువణువున నింపుకొని ప్రతి ఇంటి మీద కూడా మన తిరంగా జెండా ఎగరేస్తూ మన యొక్క ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్క పల్లికి పట్టణాన్ని అందరికీ వ్యాప్తి చేయించాలని కోరుకుంటూ ప్రధాని గారి పిలుపు మేరకు మనం ఈరోజు రంగు తిరంగా ఇంటింటికి జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన భీమవరం పట్టణంలో కూడా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, అలానే మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారి ఆదేశాల మేరకు తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మనం పింగళి వెంకయ్య గారు మన ఈ జెండాకి రూపకల్పన చేశారు. కాబట్టి మనం కూడా ఆగస్టు 15 వరకు 14 వరకు కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. దానిలో భాగంగా మనం భీమవరం పట్టణంలో ఈరోజు విద్యార్థుల చేత ఈ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులను అభినందిస్తూ మరి మన స్వాతంత్రోత్సవ ఉద్యమకారుల అలానే ప్రేరణగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మన దేశానికి సర్వీస్ చేస్తారని భావిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల ఆటో యూనియన్ల నాయకులు, కార్మిక సోదరులు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా ఆగస్టు 15 నుండి ఫ్రీ బస్ పథకం అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది, జిల్లాలో 16,000 మంది ఆటో కార్మికులు తమ ఉపాధిని కోల్పోతామని అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, చాలా మంది పెద్ద చదువులు చదివి ఎటువంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక స్వయం శక్తితో జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, ఇటువంటి సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి తమ పొట్ట కొట్టొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. లేదంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు నష్టపోయే విషయాన్ని ప్రభుత్వం గమనించి ఆటో కార్మికులకు తగిన న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదని, రానున్న కాలంలో ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, కట్రెడ్డి వెంకటేశ్వరరావు, తలారి వాసు, టీవీకే రాంబాబు, పంపన గోపి, చలన్శెట్టి వాసు, సంజీవరావు, దుర్గారావు, ములుగుర్తి కృష్ణ, పాలవలస జగన్మోహన్ రావు, మిండకుదురు రవి, ఇరింకి సురేష్, స్వామి, గల్లి హనోకు, రామకృష్ణ, సుమారు 700 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పి రేపు ఆగస్టు నుంచి ప్రారంభించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది, మన పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40,000 మంది ఆటో కార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కనీసం ఆటో కార్మిక సంఘాలతో గానీ, ఎవరితోటి ఆటో యూనియన్స్ తో గానీ, ఆటో యూనియన్ పెద్దలతో గానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆటో ఉనికిని సంపేస్తాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారిచ్చే 10,000కి 15,000కి ఆశపడి ఇవాళ ఆటో డ్రైవర్లు ఎవరో లేరు. ఆటోవాడు పట్టుకొట్టే అధికార ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తుందంటే ఆటోవాడు పట్టుకొడుతుంది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు ప్రత్యక్షంగా 6 లక్షల మంది, పరోక్షంగా 3 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఆటోపై ఇవాళ స్టిల్ లెక్కేసుకుంటే 2 లక్షల రూపాయలు ఫైనాన్స్ వాయిదాలు కట్టుకోవాలి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా. నష్టపోతున్న ఆటో డ్రైవర్కి ఈ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వాల. ఇప్పుడు ఇవాళ ఆటో అంటే ప్రతి నిత్యం ప్రజలతో మమేకమైన వృత్తి. గ్రామాల్లో చూస్తే మీకు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి పల్లె నుంచి కూడా పట్టణాలకి ఆటోల్ని చేరవేసి ఇవాళ వారికి ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుతున్న ఆటో వృత్తి. అటువంటి ప్రజలతో మమేకమైన ఈ ఆటో వృత్తిని మా నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వం ఇది నిజంగా తగునా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉరిశిక్ష పడ్డ ఖైదీనైనా మీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఇవాళ రేపు 15వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రవేశపెడతా ఉండి ఈ రోజు వరకు కూడా ఏ ఆటో యూనియన్ కానీ, ఏ ఆటో సంఘాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకుని ఇవాళ ఉచిత బస్సు ప్రవేశపెడుతుంది. దయచేసి మాకు ఆటో డ్రైవర్లందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇవాళ ఉపాధి కోల్పోతున్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. మాకు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇచ్చేసి మమ్మల్ని పంపించేస్తాకైతే మేము ఒప్పుకోం. ఎట్టి బస్సులో మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే వరకు కూడా మేము మా పోరాటం చేస్తూనే ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో కార్మికులందరూ కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఇది ఇక్కడితోనే సరిపోదు.
ఇంకా మేమందరం ఎదరికెళ్ళి ఈ కార్యక్రమం ఉధృతం చేస్తామని కోరుకుంటూ పట్టణంలో ఉన్న ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి భవన కార్మికులకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఉందో దాన్ని మాకు కూడా అమలు చేయాలని కోరుకుంటూ మేము పట్టణం ఆటో కార్మికుడు ప్రతి ఆటో కార్మికుని కూడా పొట్టగొట్టే ఈ ఆటో కార్మికులు మేము రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. ప్రభుత్వం తీసుకున్న 10,000 రూపాయలు రోజు 35 రూపాయలు. మాకు 35 రూపాయల వల్ల ఆటో కార్మికుడు ఎలా జీవిస్తాడో మా పిల్లలు మేము ఎలా పోషించుకుంటాం. ఇలా ఆటో కార్మికులు డిగ్రీ చదువుకుని అన్ని విధాల రంగాల్లో చదువుకుని ఇలా ఆటో నడుపుకుంటూ జీవనాలు సాగుతున్నారు. అలాంటి వాడిని ఎన్నుమొక్క ఓడిచేసి ఇలా మరి మాకు పొట్టగొట్టే కార్యక్రమం చేయడం తప్పని కోరుకుంటున్నాం. ఆగస్టు 15 నుంచి మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఫ్రీ అనే పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ముఖ్యమంత్రి గారు మీరు అభివృద్ధి కార్యక్రమాలను మేము అనుకున్నాం, రావాలని మేము అనుకున్నాం. మీకు 100-80% ఆటో కార్మికులు ఓట్లేశారు. మీరు రావాలని మేము అనుకుంటే మీరు ఈ ఆటో కార్మికులు పోవాలని మీరు అనుకుంటున్నారు. ఇది న్యాయం కాదు. మా కుటుంబాలు రోడ్లు పడతాయి, మా పిల్లల చదువులు ఎలా సాగుతాయి, మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. ఈ ఆటో మీద మేము 100-90% ఈ ఆటో మీద మా జీవనం సాగుతుంది. మేము ఆటో కొన్నామంటే 100-90% ఫైనాన్సే. రోజువారీ టెండర్లు ఇతరత్ర ఆర్థిక ఇబ్బందులతో మేము ఉన్నాం. మీరు అందరికీ అన్ని పథకాలు ఇచ్చారు, మాకేమి ఇచ్చారు? చేతికి ఉరితాళ్ళు ఇచ్చి మమ్మల్ని ఉరేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది న్యాయం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు రావాలని మేము ఓట్లేసాం. మీకోసం మేము 25 సంవత్సరాల నుంచి మా ఆటోల్లో మీ తెలుగుదేశం జెండాలు, మీ జనసేన జెండాలు, మీ బీజేపీ జెండాలు కట్టుకు తిరిగాం. మిమ్మల్ని మేము తల్లిదండ్రులుగా భావిస్తే మీరు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. ఇది న్యాయం కాదు. మాకు తగిన న్యాయం చేయాలి. మాకు ప్రత్యామ్నాయం ఉపాధి చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన ఆటో కార్మికులందరూ కూడా సుమారు 25-30 సంవత్సరాలు బట్టి ఈ ఆటో కార్మికులందరూ కూడా పొట్ట చేత పట్టుకుని గవర్నమెంట్ ఏ జీవనోపాధి కల్పించకపోయినా కానీ ఆ స్వతంత్ర శక్తితో ఏదో ఫైనాన్షియల్ చేయించుకుని లోన్లు తెచ్చుకునో ఇంకో రకంగానో జీవనాలు సాగిస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా మన రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బంది రాలేదు, వస్తుందని మేము అనుకోలేదు ఎప్పుడు కూడా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా మద్దతుగానే నిలిచాం. రోడ్లు డెవలప్ అవుతాయి, స్టేట్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా కార్మికులందరం కూడా ఏకదాటిగా మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మా గురించి మేమైతే స్టేట్ గురించి గవర్నమెంట్ గురించి ఆలోచించాము, కానీ మా ఆటో కార్మికుల గురించి కానీ ఏ నాయకులు కానీ ఏ కార్యకర్తలు కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ కానీ ఆలోచించుకోకుండా ఈ ఫ్రీ బస్ అనే కార్యక్రమం మేము గతంలో డిసెంబర్లో ధర్నా చేయడం జరిగింది, బంద్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఏదో చేస్తారు కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆటో కార్మికులకు న్యాయం చేస్తామంటే ఏదో చేస్తారని మేము ఊహించుతో మేము ఊహల్లోనే ఉన్నాం. మమ్మల్ని ఆ ఊహల్లోనే ఉంచి ఈ రోజుకి రేపు కాక ఎల్లుండ ఆగస్టు 15 నాడు 2 రోజులు ఉంది. ఇప్పుడు వరకు కూడా మాకు ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రకటించలేదు గవర్నమెంట్. కానీ ఇలాగా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే మా ఆటో కార్మికులు ఏమైపోవాలి, మా భార్య భర్తలు ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి, మా తల్లిదండ్రులు ఏమైపోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.